మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సీఎం కప్ రిలే టార్చ్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎల్బీ స్టేడియంలో. సో ఈ గ్రామీణ స్థాయి క్రీడాకారులు గ్లోబల్ ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా మార్చే క్రమంలో ఈ సీఎం కప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా సీఎం గారు ఒలింపిక్ జ్యోతిలాగా మన పిల్లలు వెలగాలనే, తెలంగాణ పిల్లలు వెలగాలనే ఒక దృఢమైన నిశ్చయంతో సో ఈ టార్చ్ రిలే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. సో ఈ టార్చ్ 33 జిల్లాలను కవర్ చేస్తూ, మేజర్ పట్టణాలను కవర్ చేస్తూ, ఇది 16 రోజులు 33 జిల్లాలు మేజర్ పట్టణాలను కవర్ చేస్తూ రాష్ట్రం మొత్తం తిరగడం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజు సెక్రటరేట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయి క్రీడాకారులు ప్రపంచ స్థాయి క్రీడాకారులు మార్చే క్రమంలో ఇది జరుగుతుంది. రాబో నెలలో సీఎం కప్కు సంబంధించిన విలేజ్ స్థాయి టోర్నమెంట్స్, మండల స్థాయి టోర్నమెంట్స్, అదేవిధంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంటు జరగబోవడానికి ముందు ఇదొక ప్రమోషనల్ యాక్టివిటీ. అదేవిధంగా అలర్ట్నెస్ గురించి గ్రామీణ స్థాయి క్రీడాకారులందరికీ తెలవడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ టార్చ్ రిలే చేయడం జరుగుతుంది. సో ఈరోజు నిజామాబాద్ పట్టణంలో చాలా అద్భుతంగా జరిగింది. గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా పాల్గొని, ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్లు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. మీ ఇన్ఛార్జ్ చెప్పండి. మీ ఇన్ఛార్జ్ నేను కన్నం మధు, నేను శాట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈ ర్యాలీకి సంబంధించి కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. టార్చ్ ర్యాలీ స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది.